నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారవ వంటలు పవర్డ్ బై కరానీ స్పైసెస్ మరియు మన స్పెషల్ పార్ట్నర్ హట్సన్ కర్డ్ యూనిబిక్ కుకీస్ కి స్వాగతం సుస్వాగతం। మరి ఈ రోజు మనం ఒక రొట్టె చేసుకుందాం। రొట్టెలు అంటే కేవలం గోధుమ పిండి మైదా పిండి వేసేసుకొని కలిపేసి చేయడం కాదు। ఇప్పుడు ధాన్యాల్లో కూడా నవధాన్యాలు లేకపోతే ఇలా మల్టీగ్రెయిన్ ధాన్యాలు ఇలా అనేసి రకరకాల పిండి పొళ్ళు దొరుకుతున్నాయి। అవి ఎలాగో దొరుకుతున్నాయి కానీ మన ఇంట్లో కూడా చాలా అంటే మిగిలిపోయిన కూరగాయలతో చక్కగా పేస్ట్ చేసేసి పిండితో పాటు కలిపేసి రొట్టెలు కూడా ఎన్నో చేసుకున్నాం। మిగిలిపోయిన కూరలతోటి కూడా చేసుకున్నాం। ఈ రోజు మీకోసం చక్కగా శనగపప్పు నానబెట్టేసుకున్నాను నిన్న ఒక చోలే కర్రీ చేసుకోవడం కోసం। మరి ఈ శనగల్ని నేను ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో వేసేసుకుంటాను। వేసుకొని దీంతో పాటు అరటికాయలు మనకి మార్కెట్లో దొరుకుతాయి। అరటికాయలో కూడా బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు ఉంటాయి। ఈ అరటికాయని చక్కగా పొట్టు తీసి మనం వీటిని నీళ్ళల్లో పెట్టుకున్నాను। ఎందుకు నీళ్ళల్లో పెట్టాను? దీనికి ఆక్సిడైజేషన్ అవుతుంది, అంటే దీని రంగు మారిపోతుంది। అందుకని చెప్పి అరటికాయ ఎప్పుడు కట్ చేసినా ఇలా నీళ్ళలో పెట్టుకుందాం। దీన్ని కూడా దీంట్లో ఉడికిచ్చేసుకుందాం। అయితే ఈ రొట్టెకి దీనికి ఏంటి సంబంధం? రొట్టెకి కూరలాగా వడ్డిస్తున్నాను కాదు, ఈ శనగలు మన ఈ అరటికాయతోటి మంచి రొట్టె చేసుకుందాం। దీంట్లో పాటు మీకు కావాలంటే గోధుమ పిండి కలుపుకోండి, లేకపోతే మైదా పిండి కూడా కలుపుకోవచ్చు। ఈ అరటికాయ ఈ శనగలు చక్కగా ఉడికిన తర్వాత మనం తీసి మిక్సీ జార్లో వేసి దాన్ని పొడిలా చేసుకుందాం। నీళ్ళల్లో ఉడుకుతున్న ఈ అరటికాయ శనగల్ని పొడి ఎలా చేసుకుంటాం? ఏం లేదండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కట్లెట్లు చేసినా లేకపోతే ఏది చేసినా బంగాళదుంప వేడి నీళ్ళల్లో నుంచి తీసేసి మనం చల్లారి చేస్తే అది మనకి చక్కగా తేమ తక్కువగా ఉండి పర్ఫెక్ట్గా వస్తుంది। అదే కనుక ఇది ఉడికిన తర్వాత ఈ అరటికాయని ఈ శనగల్ని దీంట్లోనే నానబెడితే మళ్ళీ నీళ్లు పీల్చేసుకుంటుంది। కాబట్టి ఇది చక్కగా ఒక 6-7 నిమిషాలు ఉడికిన తర్వాత అరటికాయ ముక్కలు సాఫ్ట్, శనగలు కూడా సగం ఉడికిపోతాయి। దాన్ని మనం నీళ్లు వెంటనే ఉడకట్టేసి దాన్ని చల్లార్చుకొని చక్కగా మిక్సీ గ్రైండర్లో వేసుకుందాం। మరి దీంట్లో మంచి టేస్ట్ రావడం కోసం ఈ వెల్లుల్లి రెబ్బలు మన ఈ రొట్టెకి మంచి టేస్ట్ తీసుకొస్తాయి। అంతేకాకుండా ఇక్కడ మిగతా సుగంధ ద్రవ్యాలు అంటే పసుపు, మన చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవడం। ఇది చైనీస్ వంటల్లో వాళ్ళల్లో వాడతారు। మనమైన ఎండుమిరపకాయల్ని కొంచెం దంచేసి ఇలా ఫ్లేక్స్లా చేసి రొట్టెల్లో వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది। కారపొడి వేసేసి చేస్తారు, అదేమో యూనిఫామ్గా రుచి ఉంటుంది। ఇదైతే మనకి ఇలాంటి రొట్టెలు చేసుకున్నప్పుడు దాంట్లో అద్భుతమైన రుచి తీసుకురావడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది। అందులో మనం పుల్లదనం కావాలంటే కనుక మన ఆమ్చూర్ పొడి అంటే ఎండిపోయిన మామిడికాయలు అంటే పచ్చి మామిడికాయలు కోసి ఎండబెడతారు, దాన్ని పొడి చేసిన దాన్ని ఆమ్చూర్ పొడి అంటారు। కావాలంటే ఇందులో మీరు కొంచెం చాట్ మసాలా లేకపోతే జీలకర్ర పొడి కూడా వేసుకొని మనం ఈ రొట్టెలు చేసుకోవచ్చు। ముందుగా శనగలంటే కూడా నాకు చాలా ఇష్టం। మనకి ఎటువంటి పండగ ఉన్నా చాలామంది శనగలు నానబెడుతుంటారు। చిన్నప్పుడు బలం కావాలంటే శనగలు నానబెట్టుకొని తిను అనేవాళ్ళు, అప్పుడు నాకు అంత ఇదిగా తెలియదు। కానీ శనగలు కానీ పెసళ్ళు కానీ వీటిని చక్కగా ఇంతంత మొలక వచ్చిన తర్వాత తింటే చాలా బలం వస్తుంది। కాకపోతే మనం వాడే నీళ్లు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అది సరిగ్గా నీళ్లు మంచిగా మారవకుండా కొంచెమన్నా ఏదన్నా అందులో ఒకటన్నా కుళ్ళినా మనకి లూజ్ మోషన్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది। అందుకని ఈ మొలకలు ఎత్తడానికి చక్కగా ఫ్రెష్ నీళ్లు తీసుకొని దాంట్లో కడిగి ఆ నీళ్ళలో నానబెట్టుకోవాలి। అలా ప్రతిరోజు నీళ్లు చేంజ్ చేసినప్పుడు కూడా లైట్గా కడుక్కోవాలి। ఇక మొలకలు రావడం మొదలుపెట్టిన తర్వాత ఫిల్టర్ వాటర్ వాడేసుకొని దాన్ని చక్కగా రోజు మారుస్తూ ఇంతంత మొలకలు వచ్చిన తర్వాత తింటే బోల్డ్ అంత శక్తి, శనగల్లో అంత శక్తి ఉంటుంది। కానీ ఇలా కూడా మనం రొట్టెలు చేసి మన పిల్లలకి మంచి ఆరోగ్యము అలాగే మంచి సువాసనతో ఈ వంటలు వడ్డించవచ్చు। దీంతోపాటు మీకు నచ్చిన చట్నీ, నన్ను అడిగితే ఆవకాయ ఇలాంటి పచ్చళ్ళు మన ఇళ్లలో ఎలాగో ఉంటాయి, వాటితో ఈ రొట్టెలు తిన్నా చాలా బాగుంటుంది। ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఎలా నీళ్లు పీల్చుకోకుండా మనం ఈ రొట్టెలో వాడుకోవచ్చో చూద్దాం। ఈ అరటికాయ చక్కగా ఉడికిపోయింది। మరి ఇలా వేడిగా నీళ్ళల్లో ఉడుకుతున్నాయి, కింద నీళ్లు చూడండి ఉడుకుతున్నాయి। ఇందులో నీళ్లు ఏమీ లేకుండా తీసి ఒక ప్లేట్లో ఈ విధంగా వేసేసుకుంటాను।
ఇలా దీంట్లో నీళ్లు పడకూడదు. ఇలా మనం తీసేసుకుంటే ఇందులో తేమ ఉండదు. నేను కట్లెట్లు చేసేటప్పుడైనా హోటల్లో మేము చక్కగా ఆ వేడి వేడి దాంట్లో నుంచి అన్నీ తీసేసి ఒక ప్లేట్లో ఇట్లా ఆరబెట్టేస్తాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్సీలో వేసి మనం పొడి చేసేసుకోవచ్చు. ఈ కొంచెం ఆరిన తర్వాత ఆ తేమంతా వెళ్ళిపోతుంది. మనం దీంతో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఆరిపోతాయి. ఆరిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో మనం వెల్లుల్లి వేసుకున్నాం. ఇప్పుడు ఈ అరటికాయ అలాగే ఈ శనగలు సగం ఉడికినాయి, అరటికాయలు పూర్తిగా ఉడికిపోయినాయి. కానీ ఆ వేడి నీళ్ళల్లో నుంచి మనం తీసాం. దీన్ని లైట్గా బరకగా పొడిలా చేసుకొని వాడదాం. ఇందులో మనం కొంచెం పసుపు, పచ్చి పసుపుని వంటల్లో ఎక్కువగా వాడు, కానీ మన వంటల రాని కరాని పసుపు అయితే మంచి సువాసన ఉంది. అందుకని దీంట్లో ఇలా పచ్చి పసుపు కూడా వేసేసుకుంటాను. ఇందులో మనం కొబ్బరి పొడి, డెసికేటెడ్ కొబ్బరి పొడి కూడా ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని పొడిలా చేసి మనం ఇందులో ఎలా ఈ గోధుమ పిండి మైదా పిండి కొంచెం కలుపుకొని ఈరోజు ఈ రొట్టెలు ఎలా చేసుకుందామో చూడండి. అరటికాయ మన శనగలు చక్కగా ఇందులో వేసాను. దీన్ని మనం రుబ్బేసుకున్నాం. అయితే ఇంకా కొంచెం ఆరితే ఇంకా పొడిగా వస్తుంది. అయినా మనకి తేమ కావాలి కదా, ఇందులో మైదా పిండి కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవడానికి. ఇందులో ముందుగా చెప్పాను కదా ఈ చిల్లీ ఫ్లేక్స్, ఇందులో మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. మన వెల్లుల్లి ఆ కొబ్బరి పొడి కొంచెం వేసుకున్నాను. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా. అలాగే మనకి దీంట్లో కావలసిన ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసి ఇందులో మీరు జీలకర్ర పొడి లేకపోతే కొంచెం అంతా చాట్ మసాలా వేసుకోండి. అందులో అన్ని రకాల పొళ్ళు ఉంటాయి. ఆమ్చూర్ పొడి ఈ రొట్టెకి కొంచెం అంతా ఆ పుల్లదనం అందిస్తూ మంచి రుచిస్తుంది. అలాగే ఇందులో మనం మన గోధుమ పిండి, చపాతీ పిండి ఏదైతే మనం చేసుకుంటామో ఇందులో చపాతీ పిండి ఎక్కువగా కావాలంటే కొంచెం మైదా పిండి వేయాల్సిన అవసరం లేదు. నేను చక్కగా రుద్దుకోవడం కోసం మైదా పిండి ఎక్కువగా వాడతాను. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుందాం. కొంచెం పొడిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వాడే నూనె కూడా కొబ్బరి నూనె వాడితే చాలా రుచి వస్తుంది. మీ అందరికీ తెలుసు అరటికాయ పొరియలు మనం చేసుకుంటాం కొబ్బరి నూనెతోటి. ఒకవేళ పండిన అరటి పండైనా కొబ్బరి పాలతోటి మంచి షేక్స్ అవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొడిగా తయారు చేసుకుంటే ఆ పిండి కూడా మనకి చక్కగా పూర్తిగా కలిసిపోతుంది. ఇంకా తేమ ఏం అవసరం లేదు, ఇదే సరిపోతుంది మనకి. దీంట్లో కొంచెం అంతా కొబ్బరి నూనె వేసుకుందాం. మిగతాది మనం రొట్టె చేసుకున్నప్పుడు కాల్చుకోవడానికి కొబ్బరి నూనె వాడదాం. ఇదంతా వేసుకొని ఇప్పుడు దీన్ని మన చపాతీ పిండి కలుపుకున్నట్టుగా మర్దన చేసేసుకుందాం. చూడండి చాలా సులభం, మంచి సువాసన వస్తుంది. దీంతో రొట్టె చేస్తే ఎంత బాగుంటుంది ఆలోచించండి. కొంతమందికి ఏంటంటే గోధుమ పిండితో కూడా అలర్జీ ఉంటుంది, వాళ్ళు గోధుమ పిండి తినలేరు. అలాంటి వాళ్ళు దీంట్లో బియ్యపు పిండి వేసుకోవచ్చు, లేకపోతే జొన్న పిండి వేసుకోవచ్చు, ఆ రాగుల పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో అరటికాయ మన శనగల్లో ఉన్న పౌష్టిక విలువలన్నింటినీ మనం చక్కగా ఈ రొట్టె రూపంలో అందిద్దాం. మరి సన్న రొట్టె దీంతో చేయాల్సిన అవసరం లేదు. గుడ్డ కానీ ఏదైనా పెట్టి కూడా మీరు చక్కగా దీంతో చిట్టి రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేస్తాను. మనం పెనము అన్నీ పెట్టి వేడి చేసుకొని దీన్ని రొట్టెలు కాల్చేసుకుందాం. పిండి చక్కగా కలిసిపోయింది. అయితే దీన్ని మనం చేసుకునేటప్పుడు చక్కగా ఇలాంటి కట్టర్ పెట్టి ఈ సైజు రొట్టెలు అంటే సాయంత్రం పూట నుంచి ఇంటికి రాగానే ఆ బజ్జీలు పకోడీలు ఇవే కాదు, చక్కగా ఇలాంటివి స్నాక్ రూపంలో కూడా వడ్డించుకోవచ్చు. కాబట్టి చూడండి, నేను కొంచెం పిండి తీసుకొని దీంతో మనం చక్కగా 2-3 రొట్టెలు మనం కాల్చేసుకోవచ్చు. ఇటుపక్క సరే, అటుపక్క పెనం వేడెక్కుతోంది. మనం దాన్ని ఎలా చక్కగా దీన్ని వాడుకొని చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం మైదా పిండి వేసేసుకోండి. ఇది కింద అంటుకోకుండా మనకి బాగా కాపాడుతుంది. ఈ విధంగా మనం చేసుకొని చేత్తోటి కూడా మనం చిట్టి అప్పాల్లా చేసుకోవచ్చు. కానీ చూడ్డానికి మంచి షేప్లా రావడం కోసం నేను ఈ రోలింగ్ పిన్ను కట్టర్ వాడుతున్నాను. ఇలా చేయాలని ఏం లేదు, మీరు పూరిల్లా చిన్నగా చేసి కూడా కాల్చుకోవచ్చు. కానీ రౌండ్ షేప్లో వస్తే చూడ్డానికి అంటే తినడానికి బాగుంటుంది ప్రజెంటేషన్. ఇలా మైదా పిండిని వాడుకోండి, లేకపోతే ఇది తొందరగా ఈజీగా అంటుకుంటుంది కూడా. సో ఈ విధంగా ఇందులో మీరు చూస్తే ఆ శనగలు, ఆ ఎండు మిరపకాయలు, వెల్లుల్లి కూడా కొంచెం బరకగా అయి ఉంటుంది. ఇందులో మనం కొంచెం అంతా ఆ కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేసాం. ఈ మాత్రం చేసుకుంటే చాలు. సన్నగా కూడా చేసుకోవచ్చు, కానీ ఆ తినేటప్పుడు ఇలాంటి రొట్టెలు
కొంచెం అంతా మందంగా ఉంటే బాగుంటుంది. ఇలా మనకి రొట్టె కింద అంటుకోకుండా ఇలా ప్యాలెట్ నైఫ్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ అవసరం లేదు ఊరికే చూపించడానికి. సో ఇప్పుడు మన ఈ కటర్ పెట్టేసి ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ మిగిలిపోయిన పిండిని మళ్ళీ కలిపేసుకొని దీంట్లో వేసేసుకుందాం. వీటిని దీనిపైన వేసి కాల్చేసుకుందాం. చూడండి ఈ విధంగా తీసుకుందాం. వేడి వేడి పెనంపై వేసి చక్కగా కాల్చేసుకుందాం. ఇలా 1 2 3 4 ఈ విధంగా మన ఈ అద్భుతమైన రొట్టె రెడీ అవుతుంది. దీనికి మనం కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మీరు కావాలంటే వీటిని మనం చక్కగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం వేడి మీద మనం చేసుకుంటే ఇలా చక్కటి రంగుతోటి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేగిన తర్వాతే మనం దాన్ని చక్కగా మరో పక్కకి దీనికి మనం కొంచెం కొబ్బరి నూనె ఇలా దీనికి పట్టించేద్దాం. ఆ మరో పక్క కూడా లైట్గా కుక్ అయిన తర్వాత దీన్ని మనం తిప్పేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఎండుమిరపకాయలు ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, అది కూడా ఘాటుగా తాకుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరో పక్కకి తిప్పి మరి కొంచెం అంత కొబ్బరి నూనె దీనికి పట్టించేద్దాం. ఆహా, స్పూన్తో కూడా వేసుకోవచ్చు, ఇదే కావాలని ఏం లేదు. ఇప్పుడు ఇలా మీరు నా షో చూస్తే కనుక మీరు గమనిస్తారు, నేను ఎక్కువగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే వంటలు చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇది మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియని వంటి ఇంగ్రీడియంట్స్ పెట్టి చేశానుకోండి మీకు చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి రంగు బాగుంది, ఆరోగ్యానికి సూపర్గా ఉంటుంది. ఈ చిట్టి రొట్టెలు రెడీ అయిపోతున్నాయి. ఈ విధంగా పర్ఫెక్ట్లీ రెడీ. వీటిని ఈ అరటికాయ శనగలతోటి మనం చేసుకున్న ఈ రొట్టెని ఏమక్కర్లేదు, నాకు అడిగితే నాకు పచ్చడి కూడా అవసరం లేదు, కేవలం దీన్ని ఇలాగే రుచి చాలా బాగుంటుంది. మంచి సువాసన, కొబ్బరి నూనె, వెల్లుల్లి, అది కూడా అరటికాయ కాంబినేషన్. మేము హోటల్లో అరటికాయ శనగలు మంచిగా కొబ్బరి తురుముతోటి మేము పొరియలు చేసుకుంటూ ఉంటాం. ఆ రెండు కాంబినేషన్ చాలా ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ అరటికాయ అదే శనగలు మనం ఈ రొట్టె రూపంలో మార్చుకున్నాం, కానీ అందులో కొబ్బరి నూనె వేయడం వల్ల చాలా అద్భుతమైన రుచి వచ్చేసింది. అరటికాయ శనగలతో రొట్టె. దీన్ని తయారు చేయడానికి ముందుగా శనగల్ని నానబెట్టిన వాటిని అలాగే అరటికాయ ముక్కల్ని వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వెల్లుల్లితో పాటు కొంచెం పసుపు, కొబ్బరి పొడి వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి అలాగే కొంచెం గోధుమ పిండి కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొబ్బరి నూనె వేస్తే రుచి బాగా పెరుగుతుంది. దీన్ని చూపించిన విధంగా ఫ్లాట్ గా రోల్ చేసుకొని కటర్ తోటి కావలసిన సైజ్ లో కట్ చేసుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, రొట్టెల్లా తినొచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. నా జీవితంలో పచ్చి పప్పాయ తోటి నేను ఎక్కువగా చేసింది బిర్యానీ. ఏంటి పచ్చి పప్పాయతో బిర్యానీ? నాకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మరి మటన్ బిర్యానీ, మటన్ని చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం ఏం చేస్తామంటే ఈ పచ్చి పప్పాయ తీసుకొని పేస్ట్ చేసి మటన్తో కలిపేసి ఒక 3 గంటలు పెట్టి తర్వాత మీరు మటన్ బిర్యానీ చేసుకుంటే ఆ మటన్ ఇట్లా చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంటే బోల్డ్ అన్ని మీట్ టెండరైజర్స్ దొరికేసాయి. బాటిల్లో మీట్ టెండరైజర్స్ అని మార్కెట్లో దొరుకుతాయి. అది మటన్తో పాటు కలిపేసుకొని చేసుకుంటే ఈ కబాబ్స్ ఏవి చేసుకున్నా సాఫ్ట్గా మంచిగా వచ్చేస్తాయి. కానీ కూరల్లో మాత్రం వేయకండి. కూరల్లో వేస్తే దీని బలం చాలా ఎక్కువ. ఆ మటన్ని ఇలా పొడి పొడిగా ఆ ముక్కలు చేసేస్తుంది. అందుకని చెప్పేసి ఈ పప్పాయిని ఎప్పుడైనా కానీ మటన్ తోటి కబాబ్స్ ఇలా డ్రైగా చేసే వాటితోటి లేకపోతే బిర్యానీల కింద వేసి చేయడానికైతేనే ఇది పనికొస్తుంది. ఇంత శక్తి ఉన్న దీన్ని చాలా మెడిసిన్లలో కూడా వాడుతూ ఉంటాం. అంటే ఈ పచ్చి పప్పాయల నుంచే దాంట్లో నుంచి మిల్క్ తీసేస్తూ ఉంటారంటారు. అంటే కొన్నిసార్లు ఈ పప్పడికాయ మనం పండు తీయగా లేకపోతే దీంట్లో నుంచి పప్పాయ పాలు తీసేశారు అందుకే రుచి లేదంటారు. కాదు, దీంట్లో నుంచి వచ్చే ఆ పాలు మనం ఎన్నో విధాలుగా మెడిసిన్లలో వాటిలో వాడుతుంటారు. ఈరోజు ఈ పచ్చి పప్పాయతోటి మరి మూంగ్ దాల్, మన పెసరపప్పు నానబెట్టుకున్నాను, దీంతో మనం హల్వా చేసుకుందాం.
పచ్చి పప్పాయని మనం లైట్గా వేడి నీళ్ళల్లో ఉడికించుకుందాం. ఎందుకు ఉడికించుకుందాం? మనం స్వీట్ చేసేటప్పుడు ఆ పాలలో ఉన్న ఆ గుణాన్ని కొంచెం తగ్గించడం కోసం. కాబట్టి ఇలా నీళ్లు ఉడుకుతున్న దాంట్లో మనం ఈ పప్పాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం సేపు, ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకుందాం. పప్పాయ ఉడుకుతోంది. మూంగ్ దాల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే దీంట్లో ఈ పప్పాయ కూడా వేసుకుందాం. పెసరపప్పు, నానిన పెసరపప్పులో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో మనం పాలు కూడా పోసేసుకోండి. ఇలా పాలు పోసుకోవడం వల్ల మళ్ళీ తర్వాత దీన్ని మనం వేడి పెనంలో వేసి చేసేటప్పుడు మనకి ఆ పప్పు గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ పప్పాయతో పాటు కలిసిపోయి పప్పాయ ఉడికిన తర్వాత ముక్కలు ఇందులో వేసుకుందాం. పచ్చి పప్పాయ కొంచెం సేపు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. చేసుకొని తర్వాత దీంతో బెల్లం అన్నీ వేసి మంచి హల్వా తయారు చేసుకుందాం. చూడండి, మనం వేసిన పెసరపప్పు తక్కువ, ఈ పచ్చి పప్పాయ ఎక్కువ. దీన్ని మరి బరకగా పేస్ట్ చేసి హల్వా ఎలా చేయాలో చూద్దామా. పేస్ట్ చేసేసుకున్నాం. బోల్డ్ అంత హల్వా మరి 10 మంది తినొచ్చు. మరి దీనికోసం చక్కగా నెయ్యి వేసుకుందాం. ఒక సగం కప్పు నెయ్యి వేసుకొని మన ఈ హల్వా చేసుకుందాం. మూంగ్ దాల్ హల్వా చాలా ఫేమస్, అందరికీ ఇష్టమైన హల్వా. కానీ అందులో ఈరోజు మనం ఈ పప్పాయ కూడా వేసుకున్నాం కదా. ఇందులో ఈ నెయ్యి కరుగుతున్నప్పుడే నేను ఎప్పుడైనా మన పాయసం చేసుకుని ఎందులో అయినా మనం నెయ్యి వేడి చేసినప్పుడు ఇందులో ఆ కిస్మిస్, జీడిపప్పు ఇవి వేసేసుకుంటాను. బాదం బాగా సన్నగా తరిగి ఉంది, అందుకే కొంచెం ఇది వేడెక్కిన తర్వాత వేసుకుంటాను. అయితే ఇందులో జీడిపప్పు మనకి కొంచెం కూడా మాడకూడదు, కిస్మిస్ అయితే అస్సలే మాడకూడదు. కొంచెం మాడినా దీని రుచి పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఇలా వేడి ఎక్కక ముందే వేసుకుంటే కాలుతూ మన కిస్మిస్ చక్కగా బూరెల్లా చక్కగా ఉబ్బుతాయి. అప్పుడు మనం ఈ పేస్ట్ అందులో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు స్లోగా కొంచెం వేడెక్కిన తర్వాత, అదే కనుక ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం కిస్మిస్ అవి వేసుకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవి ఆల్రెడీ చిట్టి చిట్టి బూరల్లా ఉబ్బుతున్నాయి. మన జీడిపప్పు కూడా లైట్గా కలర్ వచ్చేసింది. ఇందులో మన ఈ పప్పాయ పేస్ట్ని వేసుకోండి. వేసేసి దీన్ని ఈ విధంగా కలిపేసుకుందాం. మన మూంగ్ దాల్ ఉంది కాబట్టి ఇది కింద కొంచెం అంటుకుంటున్నట్టు అవుతుంది, ఏం పర్లేదు. ఇది వేసి చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిగతాది కూడా ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఈ విధంగా వేసుకొని దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. దీంట్లో నుంచి మనకి ఆ నెయ్యి బయటికి రావాలి. అంతేకాకుండా ఈ పప్పాయ రంగు కూడా స్లైట్గా ఇంప్రూవ్ అవుతుంది. నాకు ఇష్టమైన హల్వాల్లో నాకు బాదాం హల్వా చాలా ఇష్టం. ఆ బాదాం హల్వా తర్వాత ఈ పచ్చి పప్పాయ మనం పెసరపప్పుతో చేసిన హల్వా కూడా చాలా ఇష్టం. అయితే కొంచెం నెయ్యి కొంచెం దండిగా వేసుకుంటాను. అప్పుడప్పుడు తినాలి, లేకపోతే ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం అనట్లేదు నేను, ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? కడుపుకి హాయిగా, మన నాలికకి సంతోషంగా, ఏంటి మంచి ముక్కుకు కూడా అద్భుతమైన సువాసన అందించగలుగుతాం చక్కగా నెయ్యి వేసుకొని. అందులో ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా అమృతం. సో మరి ఈ విధంగా, అయ్యో ఇందాక చెప్పాను కదా, ఈ బాదాం తురుమును కూడా కొంచెం వేసేసుకుందాం ఇందులో. తర్వాత లాస్ట్లో డెకరేషన్కి కొంచెం వేసుకుందాం. ఈ విధంగా మనం స్లోగా, కొన్నిసార్లు అయితే చాలా ఎక్కువగా చేసేవాళ్ళం, అరగంట సేపు కూడా దీన్ని స్లోగా కుక్ చేసేవాళ్ళం. దీన్ని మనం ఒక 10-15 నిమిషాల్లో దీన్ని ఫినిష్ చేసుకుందాం. కింద లైట్గా అంటుకుంటూ ఉంటుంది ఆ పెసరపప్పులో ఉన్న ఆ గుణం. సో దీన్ని లైట్గా ఇలా కలుపుకుంటూ పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. ఆ తేమంతా పోయి మనకి ఒక మంచి హల్వా కన్సిస్టెన్సీ వచ్చేసింది. మరి ఇంతసేపు ఎందుకు ఆగాను బెల్లం వేయకుండా అంటే, ఇది పచ్చిగా ఉంటే మన బెల్లం వేసిన తర్వాత ఉడకదు. అందుకని ఫస్ట్ దీన్ని ఇంత చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం బెల్లం వేసుకుందాం. మీకు తీపి ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు తెలిసి నాకు తీపి కొంచెం ఎక్కువనే కావాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం చక్కగా కరుగుతూ మంచి రంగు కూడా దీనికి తీసుకొస్తుంది, లైట్ గోల్డెన్ కలర్. ఇప్పుడు ఈ బెల్లం కరిగి దీన్ని ఆ పంచదార చిక్కపడుతూ, అంటే ఆ బెల్లంలో ఉన్న తీపి చిక్కపడుతూ దీనికి కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చి మరో రోజు మీకు దీన్నే బర్ఫీ ఎలా చేయాలో కూడా చూద్దాం. కొంచెం టెక్నిక్ తేడా ఉంటుంది. సో ముందైతే దీన్ని చక్కగా ఈ బెల్లం అంతా కరిగిపోయి అద్భుతమైన తీపిని మన ఈ చక్కటి హల్వాకి అందచేయి అని నేను బెల్లాన్ని బతిమలాడుతున్నాను. ఇప్పుడు మరొక 4-5 నిమిషాల తర్వాత దీనికి ఈ చుట్టూ అంతా సపరేట్గా ఇంకా చూడండి ఇలా పట్టుకుంటూ ఉంది కదా,
అది కూడా కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మనం దీన్ని ఫినిష్ చేసేద్దాం. మనకి చక్కగా మన ఈ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కింద ఎక్కడ అంటుకోవట్లే, సైడ్లో అంటుకున్నది కూడా వచ్చేసింది. దీంట్లో నుంచి ఆ నెయ్యి పదార్థం కూడా కొంచెం బయటకు వస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. అయితే మీకు ఇది ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయింది అని ఎలా తెలియాలంటే, ఇలా అవుతుంటుంది కదా, దీన్ని ఇలా తిప్పుతుంటే కొంచెం దానాలాగా అనిపిస్తుంది. అంటే ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకెక్కువసేపు చేశారంటే ఇది బర్ఫీలా అయిపోతుంది. సో మరి దీంట్లో మన యాలకుల పొడి, ఎటువంటి ఇండియన్ మిఠాయిల్లో ముఖ్యంగా ఈ ఫ్లేవర్ చక్కగా అందచేయడం కోసం మనం కొంచెం అంత యాలకుల పొడి వేసేసుకుందాం. ఆహా, చూడండి, ఇప్పుడు నా ఈ హల్వా రెడీ. స్టవ్ కట్టేస్తాను. స్టవ్ కట్టేసి ఇంకా వడ్డించేసుకుంటాను. సో మరి ఈ చక్కటి మెరుస్తూ ఈ హల్వాని మరి కావాలంటే దీంట్లో కొంతమంది కుంకుమ పువ్వు, ఆ నీళ్లు అన్నీ వేసుకుంటారు. నాకేమొద్దు, నా ఈ పప్పాయతో చేసిన ఇందులో ఆ పెసర పప్పుని కూడా చక్కగా అద్భుతమైన హల్వా రెడీ అయింది. ఏంటి ఇంత తింటానా? 3 గరిటెలు తినకపోతే ఇంకేముంది, వాషప్ ఎలా అవుతాడు? చక్కగా చేసేసుకున్నాను. మనం ఈ బాదాం తురుము కూడా వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పటికి చేస్తే అప్పుడే తినేయాలి. చేసేసుకొని అద్భుతంగా ఎంజాయ్ చేయాలి. పచ్చి పప్పస్కాయ, అది కూడా పెసరపప్పుతోటి చక్కటి హల్వా రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. మరి తినేద్దామా? మనం చేసుకున్న ఈ పచ్చి పప్పాయ హల్వా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. సో మరి తప్పకుండా మీరు కూడా చేసుకోండి. కొంచెం ఒక సగం కప్పు అన్నాను కానీ 3/4 కప్పు నెయ్యి వేసేసుకొని చక్కగా కుక్ చేసుకున్నాను. ప్రతి ఇంట్లో అద్భుతమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. ఆ రెసిపీలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతి గెలుచుకోండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.